మార్నింగ్ అయింది. ఇప్పుడే మేము వచ్చి లేచేసరికి చాలా లేట్ అయింది. లేచేసరికి అరౌండ్ 8-8:30 అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడికి స్టార్ట్ అయిపోయినాం. మండల్పట్టి పీక్ వచ్చాం. కూర్గ్ అంటే మండల్పట్టి పీకే మెయిన్. దానికి వచ్చేసరికి ఇక్కడ నుంచి నీకు ఒక జీప్ పాయింట్ ఇక్కడ కనిపిస్తుంది కదా వెనకాల, ఇది జీప్ పాయింట్ అంటాము. ఈ జీప్ పాయింట్ కాడికి వచ్చి ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు జీప్ పాయింట్ కాడికి వచ్చి జీప్ తీసుకొని వెళ్తారు. లేకుంటే మండల్పట్టి సెంటర్ నుంచి డైరెక్ట్ జీప్ కూడా మాట్లాడుకొని వచ్చేయచ్చు. ఇక్కడ మేమేమనుకుంటున్నామంటే జీప్లో కాకుండా ట్రెక్కింగ్ చేద్దామని అనుకుంటున్నాము. ట్రెక్ అయితే అరౌండ్ 9 to 10 కిలోమీటర్ పడుతుంది. అంటే అప్ అండ్ డౌన్ అరౌండ్ 20 కిలోమీటర్స్ పడుతుంది. సో ఆ వే అంతా చూపిస్తాను ట్రెక్ ఎలా ఉంటుందని. నేను యూట్యూబ్ వ్లాగ్స్ కూడా మోస్ట్లీ చూశాను కానీ ట్రెక్ సంబంధించిన అయితే లేదు. సో మనం ట్రెక్ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. చూడండి స్టార్టింగ్ పాయింట్ ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కాడ ఉండేదే జీప్ పాయింట్. ఓకేనా, ఇదిగోండి ఆ బ్రిడ్జ్ దగ్గరే మనం పార్క్ చేసింది మొత్తము. ఇక్కడ నుంచే జీప్ పాయింట్ స్టార్ట్ అవుద్ది. ట్రెక్ చేసే వాళ్ళు వచ్చి ఇట్లా నడుచుకొని వెళ్తాము. మనమైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి అరౌండ్ 9 కిలోమీటర్స్ చూస్తుంది. నెట్వర్క్ లేదు, ఏమీ లేదు. కాసేపు బాయ్ టు వరల్డ్ అని చెప్దాము. ఎందుకంటే నెట్వర్క్ అయితే పూర్తి నిల్లు ఉంటుంది చూసుకొని. అంటే అప్పుడప్పుడు మిడిల్లో ఒక్కొక్క పాయింట్ వస్తుంది. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉంది అసలు. మొత్తం నడుస్తుంటే చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఇంకా ముందే పెట్టేసాం కారప్ప. లేకపోతే ఇంకా 1 కిలోమీటర్ ముందుకు కూడా వెళ్ళొచ్చంట. అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఉండాల్సింది. కానీ సింగిల్ రోడ్డు, ఏదన్నా ఇంకొక వెహికల్ వచ్చిందంటే కొంచెం క్రాస్ చేసుకోవడం కష్టం అవుద్ది. సో బెటర్ చూసుకోండి. చిన్న కార్ అయితే పర్లేదు, లోపలికి వచ్చేయచ్చు. కొంచెం పెద్ద కార్ అయినా కూడా దాటడం కష్టం అవుద్ది. అసలు ఇంకా ఇది లొకేషన్స్ కాదు, ఇంకా పైనకి వెళ్ళే కాడికి ఇంకా సూపర్గా వస్తాయి లొకేషన్స్. చూద్దాం. అడగగలుగుతామంటావా హేమంత్ మనం? చూద్దాం. వాళ్ళు జీపోలు చెప్పేది ఏంటంటే సార్ నడవలేరు, అయిపోయా ఇంక లేదు అంట, నడవలేరంట. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే జీప్లో వెళ్తున్నాయంటే నడవగలుగుతాము, కానీ ప్రాపర్ ఎక్విప్మెంట్తో రావాలి. కొంచెం రెయిన్ కోట్ అన్నీ మెయింటైన్ చేస్తే ఓకే. ఎందుకంటే ఇక్కడ వర్షం సుక్కంటే పడుతుంది. సో ఒక రెయిన్ కోట్ ఉన్నా కూడా మేనేజబుల్. రెయిన్ కోట్ ఉంటే మళ్ళీ మేనేజ్ చేసేయచ్చు. మా బ్యాచ్ చూడండి అక్కడ ఉన్నారు. కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. మేము జీప్ మాట్లాడాలా వద్దా అని అర్థం కాక అక్కడ ఉన్నాము ఇద్దరము. వీళ్ళందరూ కొంచెం ముందుకు నడుచుకొచ్చారు. ఇదొక మండల్పట్టి ఇట్లా వెళ్ళాలి. ఇది చూడండి కొండ ఎట్లుందో అసలు. ఇది ఇంకా స్టార్టింగే అయిపోతుంది సీన్. ఇంక పైకి వెళ్ళే కాడికి ఇంకా కొండలు రాళ్ళగా ఉంటుంది. ఇంకా 5.5 కిలోమీటర్ ఉందా. మేము వచ్చి ఇప్పటికి అరౌండ్ ఒక 3 కిలోమీటర్ ఏమో వచ్చేసాము. పొగ వస్తుంటే నడుస్తుంటే. ఎట్లా బ్రో ఎక్స్పీరియన్స్? ఒక రేంజ్లో ఉంది. ఇది చూడండి ఫుల్గా వర్షం అసలు. అందుకే సైడ్కి ఆగినాం కాసేపు. ఇంకా 5.5 6 కిలోమీటర్ అనుకోండి. ఇంకా 6 కిలోమీటర్. మా బాయ్తో ఉండే ఈ టైప్ కాదు. ఏది కలర్ ఉన్నాయి. అజయ్ ఇప్పటికి ఎన్ని కిలోమీటర్స్ అయింది అజయ్? 2.5ఏనా? ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది, అందుకు ఆగినాం. చూడండి వెనకాల కాఫీ మ్యాగీ చెప్పినాం. 1 వికెట్ డౌన్. ఎవరిదైనా వికెట్ డౌన్ అయినాయా? ఈ సెంచరీకి దగ్గరలో ఉందంటే. నేను ఓకే. మ్యాగీ కాఫీ తాగేసి మ్యాగీ తినేసి స్టార్ట్ అయితే అయిపోయినాము. మంచి ఫుల్గా ఉంది. బయటకు బ్యాక్ చూస్తున్నారు కదా. జీప్లో వెళ్తే ఈ ఫీల్ కొంచెం రాదేమో. ముందర చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి ఎట్లుంది వెనకాల మొత్తం ఫాగ్.
చాలా బాగుంది. ఇంకా ముందర హిల్స్ వస్తాయి, అది ఇంకా పీక్స్లో ఉంటుంది. చూడండి అజయ్ ఎలా ఉంది? స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే నన్ను పిలివి పంచభూతాల సాక్షిగా. కాదండి, మేము వెళ్ళేదారిలో అజయ్ ఆ జీపోల్ గురించి మాట్లాడదాం రా కాసేపు. జీపోల్ ఏంటంటే కింద ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏం చెప్పినారంటే 12 కిలోమీటర్ అన్నారు. మాకేమో గూగుల్ మ్యాప్స్లో చూస్తా అంటే 8.5 చూపిస్తాను. సర్లే నడిచేద్దాను సరే అని చెప్పి 2 కిలోమీటర్ అయిన తర్వాత ఒక ఇల్లు ఉంది. వాళ్ళని అడిగితే పెండింగ్ అన్నారు. సరే అని అక్కడ కొంచెం ముందుకు వస్తే కాఫీ తాగడం కదా ఇక్కడ ఇంత ముందు, అక్కడికి వచ్చింది ఒక జీపు. వాళ్ళని అడిగితే 11 కిలోమీటర్ ఉంది ఇంకా అంటున్నారు. మేము ఆల్రెడీ 2.5 నడిచిన తర్వాత కూడా చూద్దాం. ఇక్కడైతే మాత్రం నడిస్తే మాత్రం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. క్యారింగ్ అయితే బాగా చేయండి, రెయిన్ కోట్ అన్ని క్యారింగ్ ఉండాలి. రెయిన్ కోట్ ఉండాలి, అసలు రెయిన్ కోట్ ఏది పట్టించుకోండి వచ్చేయండి. చూడండి లొకేషన్ చూడండి ఒకసారి, ఏమున్నాయి చూడండి. అసలు మామూలుగా లేదు. అసలు జీప్లో వెళ్తే ఇవి అసలు అన్నీ మిస్ అవ్వడమే. అసలు చూడండి అసలు ఎట్లున్నాయి లొకేషన్. కొండ చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఈ కొండ ఎక్కినప్పుడు చాలా ఎత్తుగా ఉంది కొండ. సపోటా కదా, సపోటా ఏడున్నాయి సేపు. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? ఏంది అందరూ జీప్ మాట్లాడుకొని అంటున్నారు కదా దిగే వాళ్ళు. ఇక్కడ ఇల్లు చూడండి ఎత్తు. ఓ మై గాడ్. మామూలుగా కొండల్లో నుంచి మనకి వాటర్ అంతా వస్తుంటాయి కదా, చూడండి ఎంత బాగా తెలుస్తుంది ఇక్కడ. చూడండి ఈ వాటర్ మనకి నదులుగా వెళ్ళారు. చూడండి ఇక్కడ చూడు పోర్ట్ ఇలాగా కొండల్లో నుంచి వస్తే చూడండి ఎంత చిన్న దాంట్లోకి వెళ్తాం. చూడండి ఇక్కడ ఆ చిన్న దాంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి పెద్ద నదిగా మారుతుంది కిందకి వెళ్ళే కాదు. ఈ కొండ ఫుల్ ఎక్కుతామో లేదో తెలియదు కానీ ఎక్కే దారిలోనే ఫుల్ పీక్స్ ఇచ్చేసింది ఎక్స్పీరియన్స్. అసలు మొత్తం మంచు, అసలు నడుస్తుంటే ఏమన్నా ఫీల్ ఉందా? ఇలాంటి ప్లేసు పడుతుంటే అప్పుడప్పుడు సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ట్రెక్, కానీ చాలా ఎత్తుంది కొండ, చాలా కష్టంగా ఉంది. ట్రై అంటే నడవగలుగుతాము ఎక్కగలుగుతామంటేనే ట్రై చేయండి, లేకుంటే జీప్ ప్రిఫర్ చేసేయండి. మంచు మూవ్ అవుతామని చూడండి. ఇక్కడ ఇది ఒక గేట్ పాయింట్. ఇది ఇక్కడ చూడండి అంత వెహికల్స్. ఇక్కడ కార్స్ రావచ్చు అంటున్నారు, ఏమో మరి. అక్కడేమో కింద అలో చేయలేదు, ఇక్కడేమో కొన్ని కార్స్ ఉన్నాయి, చెప్పకుండా వచ్చేసారేమో. చూడండి మంచి మూవ్ అయ్యి చూడండి మొత్తం. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 3 కిలోమీటర్, ఇంకా మోస్ట్లీ దగ్గరకు వచ్చేసాం మనం. షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మెయిన్ ఇక్కడ నుంచి ఇంకొంచెం స్టోన్స్ ఉంటుంది అనుకుంటా. దాని రూట్ మార్పించడం. ఇంతసేపు మనం రోడ్లా వచ్చాం కదా, ఇప్పుడు మొత్తం సఫారీ టైప్లో ఉంటుంది, జీప్ సఫారీ చేయడానికి. మొత్తం స్టోన్స్గా.
ఈ మండల్పట్టికి ఒకసారి నేను 3 years బ్యాక్ వచ్చాను, కానీ అప్పుడు జీప్ మాట్లాడుకొని వచ్చాం. అప్పుడు పర్ పర్సన్కి అప్పుడు 500 ఏమో తీసుకున్నాడు. ఇప్పుడైతే పర్ జీప్ వచ్చి చెప్పాను కదా ఆల్రెడీ 2500 ఏమో తీసుకుంటున్నారు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొంచెం ఏజ్డ్ ఉన్నాము అంటే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అస్సలు కాకండి. అసలు పీక్స్ అసలు ఎన్నిసార్లు పీక్స్ అంటారు, ఎన్నిసార్లు సూపర్ అనుకున్నాను. ఇక్కడ ఫుల్ లీచెస్ ఎక్కేస్తున్నాయి. అసలు అదో బ్లడ్ వచ్చింది చూడండి లీచ్ వల్ల, చూడండి ఇక్కడ రక్తం తాగేస్తుంది. జీప్ వచ్చేవాళ్ళు చూడండి, అక్కడ జీప్లో వస్తున్నారు. You came by trek? Yes. How many kilometers? 1 kilometer. only one. It's good. Very nice experience. Thank you, bro. Me in the group. Okay. Sure. 1 kilometer ఎంత 1-2 kilometers ఉంది అంతేలే ఇంకా. Come on guys, we did it. సేవ్ 8000. ఏ ఇంక నుంచి బాగుంటుంది, లొకేషన్ చూస్తూనే నడిచేస్తారు. సైడ్ ఇదేసి ఏ మంచి పాటలు ఇలా మిడిల్లో జీప్లు ఫుల్ వస్తుంటాయి, సైడ్కి నడవండి. అడుగేనా హోటల్ ఇంకా పైన అప్పుడే. హాయ్. హాయ్. చూడండి ఎంత హైట్గా ఎక్కుతాం చూడండి. వాణి ఏమన్నా ట్రాన్స్లేట్ చేస్తావా? వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉందంట. ఓకే. వాళ్ళ పిల్లలు వస్తామన్నారంట, రాలేదంట. ఓకే, ఇక్కడే ఉంటుందంట. ఇప్పుడు టీ తాగడానికి వెళ్తుందంట. టీ తాగడానికా? కాఫీ ప్లాంట్సా వీళ్ళు చేసేది? కాఫీ కాఫీ ప్లాంట్స్ ಇದೆಯಾ? వాటర్ ఇంకా అక్కడ ఉందంట. అక్కడ టౌన్ దగ్గర కాదు, ముందర ఉందంట. ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ మనకి. అక్కడ స్టార్టింగ్లోనే గేట్ పాయింట్ దిగితే 50 రూపీస్ పెట్టి తీసుకోవాలి. పర్ పర్సన్ 50 రూపీస్. ఇక్కడ పక్కన కొంచెం లొకేషన్ బాగుంది, చూపిస్తాను. గాలి చూడండి ఎట్లుందో. పీక్స్ వర్షం పడుతుంది. ఫోన్లో మొత్తము చూసి కుళ్ళుకుంటున్నారేమో తెలియదు కానీ జీప్ వాళ్ళు ఇట్లా నడిచే వాళ్ళకే బాగుంటుంది. జీప్లో నడిచే వాళ్ళకంటే నడిచే వాళ్ళకి సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. చూడండి అసలు ప్రతి ఒక్క చోట ఒక లొకేషన్ ఉంటాయి. అక్కడికి ఫొటోస్ తీసుకుంటానే ఉండిపోతారు. చూడండి అసలు మొత్తం కాఫీ ఎస్టేట్స్ అంతా ఉంటాయి. అసలు ఆగలేదు. ఇంకా పైన మెయిన్ లొకేషన్స్ ఇంకా సూపర్ ఉంటాయి పైన. వెయిట్ ఫర్ ద లొకేషన్స్.
వచ్చి ఇంకా 500 మీటర్స్ దగ్గరలో ఉన్నాము. ఇంతకుముందు అయితే ఫుల్ వర్షం దుమ్ము లేపేసింది, అట్లే వాటర్ కిందకు వస్తున్నాయి. సో కొంచెం అసలు ఫోన్ బయటికి తీయలేదు, ఆల్రెడీ తడిచిపోయింది నా ఫోను. ఫుల్ పీక్స్, ఫాగ్, మొత్తం ఫాగే తీసేసి మామూలు పట్టుకోవడానికి కూడా ఫోన్ చెమ్మగా ఉంది మొత్తం. చూడండి మీకు అర్థమైపోతుంది ఒకసారి ఎలా ఉందో. ఏమో జై ఇలాంటి ప్లేసులకి ఎట్లా రావాలి జై? జీప్లో వస్తే ఫీల్ వస్తుందా? నడిచే రావాలి. ఇదిగోండి ఇక్కడ పైన వెనకాల కనిపిస్తుంది కదా, అక్కడే జీప్స్, అక్కడి వరకే జీప్స్ కూడా వస్తాయి. ఇంకా అక్కడి నుంచి మనం నడుచుకొని వెళ్ళాల్సిందే. ఒక 300 to 400 మీటర్స్ ఉంటుంది అనుకుంటాను. అక్కడికి వెళ్తే మండలపట్టి పీక్ వస్తుంది మనకి. చూడండి అందరూ వెళ్తున్నాము. ఫుల్ మంచు, అసలు ఏం కనిపించట్లా. మామూలుగా అయితే ఇక్కడ అంతా మౌంటైన్స్గా కనిపిస్తుంది కిందకి. ఈ ఫాగ్ వల్ల పూర్తిగా కనిపించట్లేదు. అయితే ఫుల్ గాలి ఉంటుంది పైనంతా. చూద్దాం కెమెరా అసలు ఉంటుందో లేదో. ఎగిరిపోతూ ఉంటుంది, పట్టుకునే కూడా అవ్వదేమో. చూద్దాం. ఇదంతా మామూలు కొండలు కనిపిస్తుంది. ఫాగ్ వల్ల ఏం కనిపించదు. అట్మాస్ఫియర్ అట్ మండల్పట్టి పీక్. గాలితో నా వాయిస్ వస్తుందో లేదో తెలీదు. మండల్పట్టి పీక్ నాకు తెలిసి మండల్పట్టి ట్రెక్కింగ్ చేసి వీడియో చూడండి. అసలు మండల్పట్టికి ట్రెక్కింగ్ ఒకసారి సెట్ చేస్తే ఒక్కటి కూడా దొరకలేదు. మామూలుగా అయితే ఇదంతా కొండలుగా కనిపిస్తుంది మనకి. సూపర్ ఉండేది. మంచు వల్ల మొత్తం అసలు కవర్ అయిపోయింది అసలు. Hey guys, we are at Mandalpatti Peak. ట్రెక్కింగ్ చేసి వచ్చినాం మనం ఒకటే. No one is there. రికార్డ్ చేస్తా అంటే అస్సలు వదులుకోని ప్లేస్. అసలు సూపర్ ప్లేస్. ఇది ఆల్రెడీ నేను వచ్చాను, కానీ ఈరోజు ఇంకా మంచి ఎక్కువ ఉండే కాడికి ఇంకా సూపర్గా ఉంది అసలు. ప్లేస్ చూడండి, అసలు మంచి వస్తూనే ఉంది ఇట్లా. అట్లా ట్రిక్ చేసి మరి మండల్పట్టి పీక్ వచ్చేసినాము. ఆ పైకి వెళ్ళామంటే ఇంకా గాలి ఎక్కువ వస్తుంది. సో నేను అక్కడ వెళ్తాను, కానీ వీడియో తీయలేను అక్కడికి. సో ఫోన్ ఆల్రెడీ ఇక్కడే ఎగిరిపోతుంది. జస్ట్ ఊరికి వచ్చారంటే ఈ ఓంకారేశ్వర టెంపుల్ వెళ్ళండి. మడికేరి ఫోర్టు, రాజాసీట్ అవన్నీ పక్కన పెట్టాను. మండల్పట్టి మస్ట్ ప్లేస్, మిస్ కాకండి అసలు. 1 day పోయినా పర్లేదు, వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకా మీరు ఎక్కువసేపు స్పెండ్ చేయాలనుకుంటే మీరు నడిచారండి. జీప్లో వస్తే వాళ్ళు ఓన్లీ 40 minutes అయింది. మీకు అసలు 40 minutes అంటే ఏం సరిపోతుంది. ఎగిరిపోతున్నారు. నా వాయిస్ వస్తుందో రాదని నాకు తెలీదు. వచ్చిన కాడికి అంతే. కూడా ఎలా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్. శ్రేయా
నా సబ్స్క్రైబర్స్ కోసం లాస్ట్ మాట ఈ రకాన్ని మాట్లాడక కాదు సహకరిస్తాను నువ్వు మాట్లాడచ్చు వ్యూస్ని ప్లేసెస్ని చూపించాం కాబట్టి ಕನ್ನಡ ಕನ್ನಡ ಗೊತ್ತಿಲ್ಲ ನೋಡಿ ನಾವು ಇವರು ಮಾಡಿರೋ ಈ ವಿಡಿಯೋಗೆ ತುಂಬಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಇನ್ನೂ ಒಳ್ಳೆ ವಿಡಿಯೋಸ್ ಇಂದ ಬರ್ತಾರೆ ಇವರು ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ నాకు అర్థం కాలేదు ಗೊತ್ತಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ఏం జరుగుతుందిరా ఇక్కడ మనం రిటర్న్ స్టార్ట్ అయిపోయి అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది టికెట్ తీసుకునే కాడని చెప్పారు కదా అక్కడ మ్యాగీ వెజ్ ఎగ్ శాండ్విచ్ తినేసి స్టార్ట్ అయినాము ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ లాగా చిన్న వాటర్ ఫాల్స్ చూపిస్తాం చూడండి మను సారీ మస్తుంది ప్లేస్ కొంచెం లోపలికి వెళ్ళి సూపర్ ఉంది ఇక్కడ చూడు లోపల ఇంకా వాటర్ ఫాల్స్ ఫుల్గా ఉంది ఫాగ్ ఉంది చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్ చిన్న వాటర్ ఫాల్స్ వాటర్ తాగడం బాగుంటుంది చాలా బాగున్నాయి వెళ్దాం ఇంకా దిగాలి ఇంకా 4-5 కిలోమీటర్స్ కిందకి దిగాలి మనం దిగేసామంటే సెట్టింగ్ ఇంకెళ్ళి కాసేపు ఇక్కడ చూడండి చిన్న దంకుల నుంచి వస్తున్నాయి చూడండి చిన్న దంకుల నుంచి వస్తున్నాయి వాటర్ అంతా ఫోర్స్ వస్తున్నాయి అవి వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి ఇదే మనకి పెద్ద పెద్ద నదులు అయ్యేది చూడండి ఇదంతా ఇక్కడ ఎప్పుడున్నామంటే మనము చాలా హైట్లో ఉన్నాం చాలా హైట్లో ఉండి కూడా హైట్లో అంటే ఇంకా ఇక్కడే స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ వాటర్ అంతా ఇక్కడ స్టార్ట్ అయ్యి వస్తుంది మనకి ఇక్కడికి అప్ అండ్ డౌన్ 2500 అంట ఒక జీప్కి ఒకవేళ కానీ అప్ నడిచేసారు డౌన్ మాత్రం జీప్ కావాలనుకున్నా కూడా 2500 ఎట్లయినా కూడా 2500 అప్ అండ్ డౌన్ అప్ లేకుంటే డౌన్ ఏదైనా కూడా సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మీరు అప్ అండ్ డౌన్ నడిచే పని అయితే బెస్ట్ మీరు ఒకవేళ కానీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అప్ మాత్రం ఎక్స్పీరియన్స్ చేసి డౌన్కి మాత్రం జీప్ మాట్లాడుకునేసాను ఓకే చూడండి ఫాగ్ అసలు ఎన్నిసార్లు ఫాగ్ అంటున్నాను కదా అసలు కానీ బాగుంది చాలా అందుకే ఇంకా అన్నిసార్లు చూపించాల్సి వస్తుంది నేను ఆ స్టోరీ లేపినా కూడా చూపిస్తున్నా వీడియోస్ని చూడండి డౌన్ కొంచెం సపోర్ట్ తీసుకుంటూ నడవాలి డౌన్ వెళ్ళేటప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది కాళ్ళు సపోర్ట్ తీసుకుంటే లేకపోతే జారిపోతాం టైం వచ్చి 4:27 అయింది అయినా చూడండి ఫాగ్ మధ్యాహ్నం అయినా ఎట్లయినా కూడా ఫాగ్ అంతే ఫుల్ వర్షం అజయ్ ఫైర్ వచ్చింది అబ్బా అడ్డబ్బా ఫోటో తీస్తా ఉండు మనమైతే రిటర్న్ అయిపోయి మైసూర్ దగ్గరకు వచ్చేసినాము ఇంక ఇక్కడ నుంచి అరౌండ్ ఇంకొక 2 hours లెమన్ టీ ఒకటి తీసుకున్నాము గొంతు రాసిపోయింది అది అక్కడ మాట్లాడిన దానికి ఈ కార్లో ఎంజాయ్మెంట్ మొత్తం గొంతు రాసిపోయింది అది ఇంకొక 2 hours అంతే మనదైతే సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి 2:10 అయింది సేఫ్గా చేరిపోయినాము 2 days ట్రిప్ ఇదండి మొత్తం చేసిందంతా మనం అజయ్ మొత్తం హేమంత్ అజయ్ కూడా ఉన్నాడు మంచిగా డ్రైవ్ చేశారు సేఫ్గా తీసుకొచ్చినారు ఎక్కడ తగ్గలేదు అసలు నీట్గా తీసుకొచ్చినారు నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తాను ఇంకోటి 50-60కి ఎక్కడా పెంచలేదు స్పీడ్ అసలు 60-70 అంతే ఇంకా దాని నుంచి పెంచలేదు సో చిన్నగా ఎప్పుడైనా కూడా నీట్గా సేఫ్గా డ్రైవ్ చేయండి
నిదానమే ప్రధానం. అంతే. సీట్ బెల్ట్ యూస్ ఓకే. చేయండి మంచిగా. మేము స్టార్ట్ అయింది వచ్చి అక్కడ 7కి స్టార్ట్ అయినాం, వచ్చేసరికి 2 అయింది. అంటే ఆలోచించాను ఎంత స్లోగా నీట్గా వచ్చినామని చెప్పి. మొత్తం 5 అవర్స్లో వచ్చే స్పీడ్గా వస్తాయి, కానీ 6-7 అవర్స్ వచ్చాము మేము చిన్నగా. ఓకే గైస్, డన్ విత్ ద వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఓకే, బాయ్ బాయ్. బాయ్.